అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని ఛానల్ అండి. ఇది వచ్చేసి నేను మా వారు పాప అయితే ఇప్పుడైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంటుందన్నమాట. వెళ్తున్నామన్నమాట. మా అబ్బాయి అయితే లేదండి, వచ్చాము అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫంక్షన్ వాళ్ళకి ఇక్కడేమో చూసారండి, ఇవన్నీ పెట్టాను. ఇవన్నీ ఇంట్లో వచ్చేసారండి. ఇవి వచ్చేసి మేము చెట్లాలు ఉంటామండి. అలాగే రవ్వలు చేసామండి. అలాగే గింజలు సింగుంట్లు ఉంటామన్నమాట. కజ్జికాయలు, అలాగే ఫ్రూట్స్ ఉన్నాయండి, పైనాపిల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇలాగ పెడతామండి. మా సైడ్ అయితే నలుగుకి ఇవన్నీ చేస్తామన్నమాట. మీరు కూడా ఇలానే చేస్తారండి మీ సైడ్ కూడా. ఇవన్నీ ఆరెంజ్ ఉన్నాయి, అలాగే సర్కిల్తో బొమ్మలు చేస్తారండి. ఇక్కడ నేను కూడా నలుగు పెడుతున్నానండి. ఫస్ట్ అమ్మాయికి అబ్బాయికి ఫస్ట్ అమ్మాయికి వచ్చేసి చెంపకి ఫస్ట్ రాయాలి, మళ్ళీ బొట్టు పెట్టి అబ్బాయికి బొట్టు పెట్టాలన్నమాట. ఫోటో అయితే ఇక్కడ తిరుగుతున్నారన్నమాట. తిరిగానండి. మా పిల్లలు ఇద్దరు ఫ్యామిలీ చక్కగా పెడతారండి. మా పాపనైతే మౌని అయితే బాగా రెడీ చేశారండి. శారీస్ కట్టి రెడీ చేసి ఫొటోస్ అయితే షూట్ అయితే చేయించాలి. మా పిల్లల్ని చక్కగా చూసుకునే వాళ్ళండి. మాకైతే చాలా హెల్ప్ చేశారండి వీళ్ళైతే. దాని ఇప్పుడు వెళ్దామన్నమాట. వీళ్ళు వచ్చేసి అమ్మాయి తరపున అమ్మ నాన్న, ఇప్పుడు వచ్చేసి అబ్బాయి తరపున అమ్మ నాన్న డ్రెస్ అయితే మార్చుకుంటున్నారండి. అమ్మాయి అయితే చాలా మంచిది, చాలా మంచి అన్నమాట. ఇప్పుడైతే పెళ్ళి కుదిరింటారండి. నాకైతే చాలా సంతోషం అన్నమాట అండి. మా బండి చూస్తే ఏడ్చారండి. మీరే వెళ్ళిపోయారు, నన్ను తీసుకొని వెళ్ళలేదు అనేసి. చెన్నైకి వెళ్ళావులేరా, అందుకే మేము వెళ్ళామంటే వాడు ఏడ్చారన్నమాట. పెళ్ళి అయిపోయిందా అక్కది అనేసి. లేదు, ఎంగేజ్మెంట్ అయ్యింది, మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పాను. ఇంకా మ్యారేజ్ వచ్చేసి ఇంకా 1 month ఉందండి. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారన్నమాట. శ్రావణ మాసం వస్తే మనకి చెప్పక్కర్లేదండి పండుగలు, అలాగే మనకి పెళ్ళిళ్ళు ఎంత అడవులుగా ఉంటుంది. ఇప్పుడు రింగ్స్ అయితే ఇద్దరు మార్చుకున్నారండి. అలాగే పూలు చల్లి అందరూ క్లాప్స్ అయితే కొట్టారన్నమాట. ఎవరికైనా కూడా అమ్మ నాన్నకి సంతోషంగానే పెళ్లి చేసి వెళ్ళిపోతుంటే అప్పుడు బాధగానే ఉంటుంది కదండి. కాకపోతే ఒక మంచి అబ్బాయి కాబట్టి అమ్మ నాన్నకి చాలా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. వాళ్ళ కూతుర్ని చక్కగా చూసుకుని రావాలి అనేసి ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదండి. ఎలా చూసుకుంటారో ఏంటో మా అమ్మాయిని ఉంటుందన్నమాట. అందరికీ మంచి హస్బెండ్ దొరకాలని నేనైతే కోరుకుంటాను. ఎవరు పర్లేదండి, కాకపోతే మనం లైఫ్లో సెలెక్ట్ చేసుకునే కరెక్ట్గా ఉండాలండి. నేనైతే అనుకుంటాను. హస్బెండ్ బాగలేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే లైఫ్లో ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడైతే ఫోటోషూట్ అయితే చేసుకున్నారనమాట. రింగ్స్ అయితే చూపిస్తున్నాను. ఇలా చూపించాలంటే ఇప్పుడైతే స్వీట్ అయితే అన్నమాట. దానికి కూడా ఫోటోషూట్ అయితే చేస్తున్నారండి. శారీ అయితే చాలా బాగా ఉందండి. నాకైతే చాలా బాగా ఇష్టమైంది. మౌని వేసుకోనండి శారీ అయితే. ఇద్దరికి ఇప్పుడైతే ఉండలు తినిపించుకున్నారు అన్నమాట అండి. బాగుంది అన్నమాట శారీ, అలాగే డ్రెస్సింగ్ బాగా రెడీ చేశారు. ఇక్కడేమో పెడుతుంటే నవ్వుతున్నారండి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు. ఫోటోషూట్స్ కదండి, వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలన్నమాట. అయితే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు వచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అన్నమాట.
ఇక్కడ మన సంప్రదాయాలు మటుకు చాలా బాగుంటాయండి. పద్ధతులు కావచ్చు, మన పెళ్ళిలో అలాగే చేసే సంప్రదాయాలు అన్నీ ఎంత బాగుంటాయి కదండి. పెళ్ళి అంటే సందడి సందడి అండి. అసలు ఫోటోషూట్ కోసం వాళ్ళు తను అలానే నిలబెట్టేశారన్నమాట. ఇక్కడేమో మళ్ళీ మేము ఫోటోషూట్కి అయితే వచ్చాము, ఫోటో తీసుకున్నాము. వీళ్ళు వచ్చేసి లావణ్య అండి, ఇక్కడ నేను, ఇక్కడ వచ్చేసి మా పాప అందరూ కలుసుకొని ఫోటో అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఫుడ్ అయితే తింటున్నాము. ఫుడ్ అయితే వీళ్ళంతా వీళ్ళంతా వీళ్ళందరూ బాగా తెలుసు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటామండి. మేమైతే చాలా మంచిగా ఉంటాము, బాగా హెల్ప్ చేస్తారండి, బాగా సహాయం చేసుకుంటాం అన్నమాట. చాలా మంచిగా ఉంటామండి మేమైతే. ఒక 7-8 years ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అర్చన అలాగే కన్నమాట. ఇక్కడ ఏమేమి చేశారో చూపిస్తానండి. వంట వాళ్ళు చేస్తారనమాట. అదేమో పప్పు అండి, వైట్ రైస్, ఇదేమో పలావు, ఇదేమో వచ్చేసి గుత్తంకాయ కూర అండి, ఇది వచ్చేసి రసం అన్నమాట. అలాగే ఇక్కడ పాప అన్నమాట అండి. వీళ్ళు కూడా అంతేనండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. విన్నాను కదా, మా ఇంటి పక్కన వాళ్ళ వీళ్ళంతా కూడా అందరూ లాస్ట్లో కూర్చున్నారండి భోజనాలకి. అందరూ పెళ్ళి కొడుకున్న తరపు నుంచి వాళ్ళంతా తినేసి వెళ్ళిపోయాక వీళ్ళు ఎవరు భోజనం చేయలేదండి. అందరూ ఫుడ్ అందరికీ వడ్డించారన్నమాట. వచ్చి చేసేసి వెళ్ళిపోయారండి. అంత మేనేజ్మెంట్ అంతా వీళ్ళే తీసుకున్నారండి. ఇక్కడ ఒబ్బట్టండి ఇది. ఇక్కడేమో చూసారా గౌతము, అలాగే